ప్రభు అయిన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున ఈరోజు మనకిచ్చిన ఈ ఆదివారము ఈ సెప్టెంబర్ 3వ తేదీన దేవుడు మనకిచ్చిన ఈ యొక్క అద్భుతమైన ఈ మొదటి ఆదివారం. గత ఆగస్టు నెల అంతా ఆయన సురక్షితమైన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి బలపరిచి ఆయన అత్యధికమైన ప్రేమ, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన రక్షణ, ఆయన మనకిచ్చిన ప్రతి విధమైన భాగ్యం బట్టి గత నెలంతా ఆయన మనల్ని కాచి కాపాడిన దేవాది దేవుడు, మన ప్రభువు, మన రక్షకుడు, మన కొరకు కలవరి శిలువలో రక్తము కాచి ప్రాణం పెట్టి మరొక్కసారి రాబోతున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తుకి, ఆయన నామానికి మహిమ కలుగును గాక. సో దేవుణ్ణి బట్టి ఈరోజు మనము సెప్టెంబర్ 3వ తేదీన ప్రభు కృపలో మనం బ్రతికి ఉన్నామంటే ఆయన కృప. చెప్పండి అందరూ, ఆయన కృప, తండ్రి కృప. ఎందుకంటే ఆయన ఆజ్ఞ లేకుండా ఏ నరుడు భూమిపైన ఒక క్షణము కూడా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే వాక్యం సెలవిస్తుంది ఏమనంటే, మట్టి నుంచి తీయబడిన వారులారా తిరిగి మీరు మట్టి అయిపోవుడి. సో ఎందుకు మనము మరణాన్ని ఎందుకు ధ్యానించాలి, ఎందుకు జీవాన్ని ధ్యానించాలి అని అంటే, మనము జీవముగా ఉన్నప్పుడే తండ్రిని ఆరాధించాలి. ఏమని? మనము ప్రాణంతో ఉండగానే మృతులు ఆయనను స్తుతించలేరు. అక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే, మట్టి నిన్ను స్తుతించునా అని అంటున్నాడు. ఏంది? మట్టి నిన్ను స్తుతించునా. మట్టి అయిపోతుంది అంటే మట్టి నుంచి తీయబడిన మనము మనుషులము, అది మట్టి అయిపోతున్నది. కనుక మట్టి నిన్ను స్తుతించునా, జీవమై ఉన్నప్పుడే నిన్ను ఆరాధించడానికి నాకు ఇచ్చిన ఈ రక్షణ పాత్రను బట్టి దేవా, ఎందరో నశించిపోతున్న వారి గుంపులో కానీ ఆ దీనాలలో కానీ అలాంటి జీవితంలో మేము లేకుండా దేవుడు మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి నీకు వందనాలయ్యా. మొట్టమొదటిగా మనకిచ్చిన ప్రాణమును బట్టి దేవుని మనం స్తుతించాలి. దేన్ని బట్టి మనం స్తుతించాలి? మనకిచ్చిన ప్రాణంను బట్టి, మనకిచ్చిన ఆరోగ్యంను బట్టి. ఈరోజు మన దేహంలో మన ప్రాణం ఉన్నదంటే దేవుని కృప. హల్లెలూయా. యేసు రక్తమే జయం. అందుకే ఇక్కడ కీర్తనకారుడు ఏమని అంటున్నాడంటే, దేవుడు మనకు ఊహించని రీతిగా దేవుడు ఒక అద్భుతమైన ఒక వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. గత ఆగస్టు నెలల దేవుడు మనల్ని సురక్షితంగా కాపాడినందుకు దేవునికి స్తోత్రం. మరి ఈ నెల ప్రారంభము కావడానికి దేవుడిచ్చిన ఈ మూడవ తారీఖున దేవుడిచ్చిన ఈ సెప్టెంబర్ 3వ దినంను బట్టి దేవునికి మహిమ కలుగును గాక. సో క్రైస్తవ జీవితం అంతా ఏముందంటే, ప్రతి విషయంలో దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో ఆయనను మనము స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ మనం బ్రతకాలి. ఎందుకంటే ప్రతి శోధన వెనుక దేవుడు మనకు జయమునిస్తాడు. ప్రతి శోధన వెనుక తండ్రి మనకు జయమునిస్తాడు. ఎందుకంటే జయము ఇవ్వడానికే దేవుడు ప్రతిదినము మనము పడుతున్న ప్రతి విధమైన బాధలను బట్టి ఆయన ఎప్పుడో అన్యాయపు తీర్పు నొందినవాడు గనుక ఆయన కలవరి శిలువలో రక్తము కార్చి ఆయన ఓడిపోయి నువ్వు జయించడానికి ప్రతి దినము దేవుడు ఆయన అద్వితీయ కృపను మన పట్ల ప్రతి దినం ఇస్తున్నాడు. హల్లెలూయా. మనము చేయవలసిందల్లా ఒకటే, ఏమిటి అంటే సిల్వను గూర్చిన జ్ఞానము మనము మర్చిపోవద్దు. అనుక్షణం మన ప్రతి దినము క్రైస్తవ్యంలో యేసుక్రీస్తుని అంగీకరించినాక తర్వాత ప్రతి పోరాటము క్రీస్తుని బట్టి మనం జయించాలి. అది ఎలా జయించాలంటే, సిలువలో నా ప్రభు ప్రతిదీ అనుభవించేసి ఉన్నాడు అని మనము నమ్మి విశ్వసించి ప్రతి క్షణము మన జీవితంలో ఎదుర్కోబోయే ప్రతి సమస్యను దేవుని శక్తిని బట్టి మన విశ్వాసము ఆయన యందు ఉంచి, మన నిరీక్షణ ఆయన యందు సిగ్గుపరచదు అని నమ్మి విశ్వసించి మన ప్రయాణం, మన ఆత్మీయ ప్రయాణము, ఈ భౌతిక శరీరంలో మన ఆత్మను దేవుడు మనకిచ్చిన ఈ ఊపిరి ప్రాణమును బట్టి ప్రతి క్షణం ఆయనలో మనం బ్రతుకుతూ ఆయన వైపు చూస్తూ మన ఆత్మీయ జీవితము క్రీస్తులో ముందుకు కొనసాగుతూ ప్రతి దినం జయోత్సాహంలో చేయుచున్న యేసు వైపు చూస్తూ మన జీవితాన్ని ముందుకు సాగించాలి. హల్లెలూయా. యేసు రక్తమే జయం. సో ఈరోజు మనకు కీర్తనల గ్రంథం 103వ కీర్తన ఏమని ఉంటుంది ఇక్కడ వచనం,
103వ కీర్తన, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమందున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరవకుము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు, సమాధిలోని నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటములుగా ఉంచుచున్నాడు. సో దేవుడు ఇక్కడ ఏమనంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. మన ప్రాణము తండ్రిని సన్నతించాలి, తండ్రిని స్తుతించాలి. మన ప్రాణం ఎందుకు ఆయనను స్తుతించాలంటే, ఆయన గత జీవితంలో, మన జీవితంలో, ఒక్కొక్కరి జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఆయన చేసిన ప్రతి విధమైన మేలును తలంచుకుంటూ, ప్రతి విషయంలో ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, ఆయనను స్తుతించుతూ మనము జీవించాలి. హల్లెలూయా. ప్రతి విషయంలో మనము ఆయనను స్తుతించుచు మనము ఏం చేయాలంటే, ఆయనను స్తుతించుచు మనము ఆయన చేసిన ప్రతి ఒక్క ఉపకారమును ధ్యానించుచు స్తుతించుచు మన జీవితాన్ని కొనసాగించాలి. కీర్తనకారుడు ఏమనంటున్నాడు, ప్రతి విషయంలో ఆయనను మనం సన్నతించాలంట. హల్లెలూయా, హల్లెలూయా. సో ప్రతి విషయంలో మనము మన ప్రాణము, ప్రతి విషయంలో మన అంతరంగము ఆయనను స్తుతించాలి. ఆయన చేసిన ప్రతి ఉపకారంలో మనము మరవద్దంట. హల్లెలూయా. ఎందుకు? దేవుడు నా జీవితంలో ఏమి చేసిండు అని మనము శోధించుట కంటే, దేవుడు ఏమి చేసి ఉన్నాడు అని దాన్ని బట్టి మనం సంతోషిస్తే, దేవుడు కింద ఏమని అంటున్నాడంటే, దేవుడు నా జీవితంలో ఏం చేసిండు అని మనం అంటే మనం ఏమైపోతాం? బలహీనులం అయిపోతాం. హల్లెలూయా. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ప్రతి ఉపకారంలో మరవకుము అని అంటున్నాడు. మరవకుము అని అంటే నువ్వు మర్చిపోయి ఉన్నావు గనుకనే. మనం ఏం చేస్తామంటే, మరచిపోయి ఉన్నాము గనుకనే దేవుని మనం శోధిస్తామంట. సో మనం మరవకుండా దేవుని స్తుతిస్తే కనుక ఏమి జరుగుతుందో కింద వచనాలలో దేవుడు చెప్తున్నాడు. కరుణా కటాక్షంలో నీకు ఏమిచ్చిందంట దేవుడు? కరుణా కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇది నమ్మాలి. కరుణా కటాక్షంలో ఇక ముందున్న జీవితము, జరిగిపోయిన జీవితంలో దేవుడు చేసిన ప్రతి కార్యమును బట్టి దేవుని మనం స్తుతించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితే, దేవుడు చేసిన ఉపకారములన్నీ మనము మరవకుండా ఆయన నామాన్ని ఘనపరుస్తూ, ఆయనను స్తుతిస్తూ, మనము జీవిస్తూ, క్రీస్తును కలిగి జీవిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ప్రతిదినం ఆయన నామాన్ని ఘనపరుస్తూ మనము ముందుకు వెళ్ళగలిగితే, కరుణా కటాక్షములు మనకు కిరీటముగా ఉంచుచున్నాడంట. ఆయన మన కొరకు ఒకరు దాచిపెట్టి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ముందు జీవితం ఉన్నది. కరుణా కటాక్షములో ఆయన మనకు ఉంచుచున్నాడు. హల్లెలూయా. సో మనము ఏం చేయాలంటే, పక్షిరాజు యవ్వనముల వలె నీ యవ్వనము కొత్తదగునట్టు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. నువ్వు ప్రతిసారి మౌనముగా దేవుని చిత్తము, దేవుడి ఇష్టము, నేను చేయవలసింది చెయ్యను, ప్రతి క్షణము నేను దేవుని శోధిస్తాను, దేవుడు చేసిన మేలులను మర్చిపోయి నువ్వు ప్రతి క్షణము దేవుని శోధించు వాళ్ళలాగా ఉంటే, దేవుడు ఏమంటున్నాడంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములన్నీ వేటిని మరవకుమా అని అంటున్నాడు. ఆయన చేసిన ఉపకారములు మర్చిపో. గత జీవితంలో దేవుడు చేసిన ఉపకారములు లేవా? వారమంతా తలస్తే ఆయన కృప లేకుండా మనం బ్రతుకుతున్నామా? ఆయన ఆదరణ లేకుండా మనం జీవిస్తున్నామా? ఆయన కృప లేకుండా మనం ధ్యానించగలుగుతున్నామా? మన బ్రతుకును ఈడవగలుగుతున్నామా? మన 4 వేళ్ళు నోట్లోనికి వెళ్ళడానికి ఆయన కృప లేకుండా మనము తిండి తినలేకపోతున్నాము. ఆయన ఇచ్చిన గాలిని పీల్చుకోలేకుండా మనము బ్రతకలేకపోతున్నాము. ఈ ఆగస్టు ప్రాంతము వరకు 2023 నిన్నటి దినము వరకు మనము బ్రతికి ఉన్నామంటే తండ్రి కృప. హల్లెలూయా. మనం దేన్ని బట్టి బ్రతకాలి, దేన్ని బట్టి ముందుకు మన జీవితాన్ని కొనసాగించుకోవాలంటే, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన ఉపకారములను దేన్ని మరవకము. నా జీవితంలో ధ్యానిస్తే నాకు అనేకమైన బంధకాల నుంచి, నా జీవితంలో నీ సంకటములన్నిటి నుంచి కుదిరించువాడు ఎవరు? యేసు ప్రభు. నీ సంకటములన్నిటి నుంచి కుదిరించువాడు ఆయననే.
ఆయన కుదిరిస్తున్నాడు, కుదిరించి ఉన్నాడు, కుదిరించబోతున్నాడు అని నువ్వు నమ్మగలగాలి. చేయుటకు శక్తిమంతుడు ఆయన. నీ విశ్వాసము ఆయన శక్తి బేస్ చేసుకొని ఉండాలి. నీ సంకటములు అన్నీ ఆయన కుదురుస్తాను అని తండ్రి చెప్తున్నాడు. నీ సంకటములన్నిటి నుంచి కుదిరించువాడు, నీ సంకటములన్నిటి నుంచి కుదిరించువాడు అని ఉన్నది. అంటే ఎవరు కుదిరిస్తారు నీ బాధలన్నీ? దేవుడు. ఆయన దగ్గరకు వస్తే నీ సంకటంలో నుంచి కుదిరింపబడుతుంది. కానీ నీ సొంత శక్తితో, నీ సొంత జ్ఞానంతో, నీ ప్రయత్నంతో, నీ ఆలోచనతో నువ్వు ఏది చేయలేవు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం. సో ప్రతిదినము మనం ఏం చేయాలంటే, నువ్వు తిని త్రాగి నీ ఇష్టానుసారంగా, నా ఇష్టానుసారంగా మనం ప్రతి ఒక్కరం జీవిస్తున్న వారం అయితే, దేవుని పేరిట ఈరోజు దేవుడు మనకు చెబుతున్న మాట ఏమిటంటే, ఇప్పటి వరకు చేసిన ప్రతి విషయంలో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, గాయమును రేపు వాడను నేనే, కట్టువాడను నేనే. దేవుడు ఒక శ్రమ మనకు అనుమతించున్నాడు అంటే దాని వెనుక ఏదో మేలు దాగి ఉన్నది. ఒక శ్రమ ఒక వ్యక్తి దగ్గరికి ఊరికనే రాదు. హల్లెలూయా. దేవుడు ఒక శ్రమ ఒక వ్యక్తి జీవితంలో అనుమతించి ఉన్నాడు అంటే శ్రమ మేలుకును అని ఉన్నది వచనం. అదే శ్రమలో దేవుడు నిత్యం నిన్ను ఉంచడు. ఆ శ్రమను బట్టి దేవుని స్తుతించుకుంటూ, ప్రభు ఈ శ్రమ ఇచ్చినందుకు నీకు వందనాలు, ఈ శ్రమలో నన్ను లేవనెత్తులకు నువ్వు శక్తిమంతుడు అని దేవుని మనం ధ్యానించగలిగాను. నీకున్న ఏ శ్రమనైనా, నువ్వుకున్న ఏ బాధనైనా, తండ్రి నీకు వందనాలు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము. ప్రాణముతో కీర్తనకారుడు ఏమంటున్నాడు? దేవుణ్ణి స్తుతించు, ఆయన చేసిన ఉపకారములకు మర్చిపోకు. సో అంటే మనం మర్చిపోయే వారము గనుకనే ఇక్కడ వచనం రాయబడి ఉన్నది. అలా రాయించున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన నీ దోషములన్నీ క్షమించువాడు, క్షమించుటకు శక్తిమంతుడు ఆయన. ఎవరు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, మరొకసారి మన కొరకు రానే ఉన్నవాడు, నీ కొరకు కలవరి సిలువలో నల్లగా గొట్టబడి ఉన్నవాడు, నీ కొరకు క్రయధనముగా నువ్వు సొత్తు కాదు. ఈరోజు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఈరోజు నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు వెల ఇచ్చి కొనబడ్డావు. నా రక్తంతో నేను నిన్ను కొని ఉన్నాను, నేను నీ పక్షంలో నీ వెల చెల్లించున్నాను. ఈరోజు స్వేచ్ఛా జీవితం నువ్వు జీవిస్తున్నావంటే కేవలం నా రక్త బలియాగమును బట్టి. నువ్వు ఉచితముగా నీకు కృప దొరికి ఉన్నది. కానీ నీ పక్షమున నేను రక్తము కార్చి ప్రాణము పెట్టి ఉన్నాను. ఈరోజు నువ్వు జీవిస్తున్న ఈ జీవితము నీది కాదు. దేవుడు చెబుతున్న మాట, ఉచితముగా ఇవ్వబడిన కృప కాలి, కానీ దాని కొరకు నేను చెల్లించిన రక్తము నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈరోజు నువ్వు జీవిస్తున్న జీవితం ఇది నీది అని నువ్వు అనుకుంటే అది నీ కళ, అది నీ భ్రమ, అది నీ అవిధేయత. హల్లెలూయా. ఈరోజు నేనైనాను, నువ్వైనాను, ఇక్కడున్న ప్రతి ఒక్కరైనాను ప్రభు పేరిట ఈరోజు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్న ఒక మాట ఏమిటంటే, ప్రభు పేరిట ఈరోజు దేవుడు చెబుతున్న మాట, ప్రభు ఆత్మ ఇక్కడ నిలబడి దేవుడు చెబుతున్న మాట ఏమిటంటే, నేను నీ సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. సమాధిలోనికి పోయేంత వరకే, సమాధిలో నుంచి పోయేంత వరకు నువ్వు తెచ్చుకునే పరిస్థితి నువ్వు దగ్గర తెచ్చుకుంటే అప్పటి వరకు మర్చిపోకు. దేవుడు చేసిన ఉపకారములను మర్చిపోవద్దు. సమాధిలోకి పోయేంత వరకు నువ్వు తెచ్చుకున్నట్లయితే ఇక మనము జీవిస్తున్న జీవితం ఎంత, జీవించింది ఎంత, జీవించబోయేది ఎంత, ఇక ఎవరి కొరకు జీవిస్తున్నాం, మనం ఎక్కడి నుంచి వచ్చి ఉన్నాము, ఎక్కడికి వెళ్ళిపోతాము. నేను మృతుడనైతిని అని యోహాను ప్రకటన గ్రంథంలో చెబుతున్నాడు. కానీ యుగ యుగములను నీతో పాటు జీవిస్తున్నాను అని అంటున్నాడు యోహాను భక్తుడు. మనము క్రీస్తునందు ఈ లోక సాంప్రదాయ పద్ధతుల ప్రకారం అపవాది క్రియలు చేయించిన విషయంలో మనము మృతులము కావాల్సిన వారము ఎంతైనా ఉన్నది. పాపము విషయంలో మీరు చచ్చిన వారి వలె ఉన్నారు. ఇక జీవించుచున్నది నీవు కాదు, నీ యందు క్రీస్తే అని తండ్రి చెబుతున్నాడు. ఈ ఉచితమైన కృపను బట్టి మనకు కలిగిన ప్రతి విధమైన బాధలను, మనకు కలుగుతున్న ప్రతి విధమైన శ్రమలను
సిలువలో దేవుడు మన పక్షంలో చేసిన ఆ యాగమును ఒక్కసారి మనము జ్ఞాపకం చేసుకొని, నీ పక్షంలో నా పక్షంలో తండ్రి వేల చెల్లించలేదా? ఆయన రక్తము కార్చలేదా? ఆయన ప్రాణము పెట్టలేదా? ఆయన సమాప్తమై ఉన్నదని తెలియపరచలేదా? ఎలా గ్రహించలేని ఆత్మ కలిగి మనం జీవిస్తున్నాం. ఉచితముగా ఇచ్చిన కృపని మనము ధ్యానిస్తామా? రక్షణను పోగొట్టుకొని నువ్వు ఎవరివో నాకు తెలియదని మరి ప్రభు మనము ఆయన డోరు వేసిన తర్వాత ఆయన తలుపు వద్ద ఉండి కొట్టుతున్నప్పుడు, ఈ రోజైనా నువ్వు నా కొరకు నిలబడితే నేను నీ కొరకు నిలబడడానికి ఇష్టపడుతున్నానని తండ్రి చెబుతున్న రీతిగా ఈ రోజైనా మనం ప్రభు కొరకు నమ్మకంగా ద్విమానస్కులకు కాకుండా మనము ప్రభు కొరకు నిలబడి వారముగా ఉండడానికి తండ్రికి హృదయంను మనం అప్పగించాలి. మేలుతో నీ హృదయం తృప్తిపరుచుతున్నాడు. నీతి క్రియలను జరిగించు బాధింపబడి వారందరికీ న్యాయము తీర్చును. హల్లెలూయా. బాధింపబడిన వారి ప్రతి ఒక్కరికి దేవుడు న్యాయం తీరుస్తానంటుడు. ఎప్పుడు తీరుస్తాడు? తండ్రి దగ్గరికి, తండ్రి పక్షంలో, తండ్రి కొరకు, తండ్రిలో ఉంటూ, తండ్రికి ఇష్టమైన ప్రకారం జీవిస్తూ, తండ్రి చెప్పిన మాటలలో నువ్వు నడుస్తే ఆయన నీకు న్యాయము తీరుస్తానంటున్నాడు. ఈ లోకంలో ఎవరైనా కూడా మనకు న్యాయము తీరుస్తారో లేదో మనకు తెలియదు, కానీ తండ్రి చిత్తాన్ని చేయవాడినే తండ్రి ప్రేమిస్తాడు. హల్లెలూయా. తండ్రి చిత్తాన్ని చేస్తేనే తండ్రి ప్రేమిస్తాడు. ప్రభువా అనువాడు పరలోక రాజ్యానికి వెళ్ళడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ప్రభు చిత్తాన్ని గ్రహిస్తే, ఒకసారి వెలిగింపబడి క్రీస్తు కొరకు నిలబడితే తండ్రిని పక్షంలో యుద్ధం చేయనికే ఆయన సంపన్నుడు, ఆయన అద్వితీయుడు, ఆయన ఆగర్భ శ్రీమంతుడు, ఆయన పునరుద్ధారుడు, ఆయన సజీవుడు, ఆయన మరొకసారి రాబోతున్నాడు. హల్లెలూయా. ఆయన పక్షము మనం ఉండాలి. అప్పుడు ఆయన ఏమంటున్నాడు? నేను నీ పక్షంలో ఉండగా నీకు విరోధి ఎవడు? ఆయనతో ఉండాలి మనం, ఆయనలా ఉండాలి మనం, ఆయనలో ఉండాలి మనం, ఆయన చెప్పినట్టుగా చేయాలి. మనం చేస్తే నీకు నీతి న్యాయములు నేను జరిగించుటకు శక్తిమంతుడను. ఆయన చెప్పినట్టు మనం వినాలి. ఎవరు? సృష్టికర్త. మనం సృష్టికి చెప్పినట్టు విందామా? సృష్టికర్తకు చెప్పినట్లు విందామా? హల్లెలూయా. సృష్టి ఎలా ఆధారపడుతుంది? సృష్టికర్త పైన ఆధారపడుతుందా? సృష్టి పైన ఆధారపడుతుందా? ఈ లోకస్తులు సృష్టి పైన ఆధారపడతాడు. మనం పరలోకస్తులము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కారు అని తండ్రి అంటున్నాడు. ఎవరు మన సొత్తు? నా ప్రాణము నా ఇష్టం, నా సమయము నా ఇష్టం, నాకు ఇచ్చిన ఆరోగ్యము, నాకు ఇచ్చిన శక్తి, నాకు ఇచ్చిన జ్ఞానం, నేను ఎవరు చెప్పినట్టు వినడు. నా ఇష్టానుసారంగా నేను జీవిస్తా, నాకు తోచింది నేను చేస్తా, ఈరోజు ఉన్నది కదా అని నేను అనుభవిస్తా. నోటికి, చేతికి, హృదయానికి, మాటకు, ఆత్మకు నా ఇష్టం వచ్చిన ప్రకారం నేను చేస్తా అంటే, నా కనులు పాపము చేయకుండానట్లు నా కనులను నీ రక్తంలో కడపని యోబు అంటున్నాడు. నా నోటి ద్వారా నేను పాపము చేయకుండానట్లు నన్ను నీ రక్తంలో కడుగు. నా హృదయము ఇటు అటు తొలగిపోవున్నట్లు నీ కృప నన్ను ఆవరింప చేయము అని కీర్తనకారుడు అంటున్నాడు. దావీదు నా హృదయానుసారుడు, అబ్రహాము నా స్నేహితుడు ఎలాగయ్యన్నాడు. మనము ఆయన పెట్టిన ఆత్మలము, ఆయన వెలిగింపబడి మనలో ఆయన క్రీస్తు మాటతో, క్రీస్తు రక్తంలో, క్రీస్తు వాక్యంతో మనల్ని వెలిగించి మన లోకంలో మరి పాపము చేయువారుగా మనం ఉండడానికి తండ్రికి ఇష్టం లేదు. ఆయన ఏమంటున్నాడు? యెషయా గ్రంథం 59వ అధ్యాయం 59వ అధ్యాయం 1వ వచనం.
మొదటి వచనం, రక్షింపబడనేరక ఉండినట్లు నా హస్తము కూర్చుగా లేదు, విననేరక ఉండినట్లు నా చెవులు మందముగా లేదు, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను. తండ్రి నీకు స్తుతి. అవును ప్రభువా, నువ్వు రక్షింపబడనకుండినట్లు నీ హస్తము కుర్చుగా లేదు, విననేరకుండినట్లు నీ చెవులు మందముగా కాలేదు, మీ దోషములు మీకును మీ మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనక ఆయన ఆలకింపకున్నాడు. హల్లెలూయా. ఒకసారి వెలిగింపబడి దేవునికి మనం లెక్క చెప్పవారముగా ఉన్నాం. వెలిగించిన మనం తప్పిపోతే దేవునికి అవమానం. దినమెల్లా ఆయన చేతులు మన వైపు చూపిస్తున్నాడు. ఈరోజైనా ఇప్పుడైనా మారు మనసు రక్షణ పొందుకుంటే సరి, దీపపు స్తంభం మీద దీపం ఉంటుంది. సో ఈరోజైనా మనము దేవుని కొరకు, మన దోషములు దేవునికి మనకు అడ్డంగా ఉండడానికి వీలు. సో దేవుడు ఇచ్చిన ఈ అద్భుతమైన వర్తమానం బట్టి దేవునికి స్తోత్రం. చివరగా ఆయన ప్రతి సంకటంలో నుంచి విడిపిస్తాడు అని అంటున్నాడు. కానీ చివరిగా ఎందుకు విననేరకుండానట్లు నా చెవులు మందంగా లేవు అని దేవుడు ఎందుకు కోపపడి మాటలు మాట్లాడుతున్నాడు? మరి ఇందాక తండ్రేమో చెప్పి ఉన్నాడు, మరి పరిశుద్ధాత్ముడేమో విననేయకుండానట్లు నా చెవులు మందంగా లేవు అని అంటున్నాడు. తండ్రేమో మీ సంకటంలో అన్నింటిలోంచి నేను కుదురుస్తాను అంటున్నాడు, మీకు న్యాయం తీరుస్తాను అంటున్నాడు. ఎప్పుడు ఆయన న్యాయం తీరుస్తాడు? మన సంకటంలో అన్నింటి ఎప్పుడు కుదురుస్తాడు ఆయన? పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు చెబుతున్న మాట, విననేరకుండానట్లు నా చెవులు మందముగా లేవు, మీకును నాకును మీ దోషములు అడ్డముగా ఉన్నాయి. ఎవరికి? రక్షింపబడకుండానట్లు నా చేతిలో కూర్చుగా లేవు. దాచిపెట్టుకుంటలేడంట తండ్రి, పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు. సో దేవునికి మనకు అవిధేయంగా ఉన్న దోషము, పాపము, మన చేతులు ఆయన వైపు చూపి ప్రభు మనం మోకరించి తండ్రిని వేడుకొని, ప్రభా నీకు మాకు విరోధముగా ఉన్న మా దోషములు నీ రక్తంలో కడుగు రాజా, నీ రక్తంలో కడుగు ప్రభు అని ప్రతి ఒక్కరము తండ్రి దగ్గరికి, తండ్రి కృపాసనము దగ్గరికి వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట, విననేరకుండానట్లు నా చెవులు మందముగా లేవు, రక్షింపబడకుండానట్లు నా చేతులు కూర్చుగా లేదు, మీకును తండ్రికి దోషములు పాపములు అడ్డుగా ఉన్నాయని అంటున్నాడు. ఈ పాపపు గోడ ఆయనకు ఆయాసకరమైన మార్గములో, ఆయనకు ఇష్టం లేని మార్గములో, ఆయనకు వ్యతిరేకముగా ఉన్న మన క్రియలో ప్రతి ఒక్కరు తండ్రి దగ్గరికి మనం మోకరించి ఆయన దగ్గరికి వచ్చి వేడుకొనగలిగితే, మనం ప్రతి ఒక్కరు మోకరించి మన పాపాలను ఒప్పుకొని విడిచిపెట్టి ఆయన కనికరం కొరకు ఎదురు చూద్దాం. ప్రతి ఒక్కరు మోకరిద్దాం. ప్రభు అయ్యా నీకును మాకును అయ్యా దోషముగా ఉన్న ప్రతి కార్యములను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. డాడీ నీకు వందనాలు అయ్యా, నువ్వు నమ్మదగిన దేవుడు, మమ్మల్ని క్షమించు. తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పొరపాట్లను నీ రక్తంలో కడుగు, పవిత్రపరచు, పరిశుద్ధపరచు. నీ నీతిని మాకు దయచేయి, మీ పరిశుద్ధత మాకు దయచేయండి.
నీకును నాకును దోషములు పాపములు నీ రక్తంలో కడుగయ్యా. రాజా, నీ రక్తంలో మమ్మల్ని కడుగు. ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు. తెలిసి తెలిసి పాపము చేయకుండాట్లు మా దోషములు నీకు అడ్డుగా ఉన్నాయి ప్రభు. విను అయ్యా, కనికరపడయ్యా. నీకు ఆయాసకరమైన మార్గములు అయ్యా, నీకు వ్యతిరేకకరమైన మార్గములు అయ్యా మమ్మల్ని క్షమించు అయ్యా. మమ్మల్ని నీ రక్తంలో కడిగి పవిత్రపరచు. మా నోటిని, మా హృదయములు, మా ఆత్మలు అయ్యా, మా మనస్సు అయ్యా నూతనపరచు ప్రభు, నూతనపరచు ప్రభు. నీకు వందనాలు, నీకు వందనాలు, నీకు వందనాలు. దయా దాక్షిణ్య పూర్ణుడా అయ్యా, కృపా కనికరము కలిగిన పూర్ణ అయ్యా, నీతి న్యాయములు జరిగించు శక్తిమంతుడా, నీ కృప బాహుళ్యతను బట్టి, నీ అమూల్యమైన ప్రేమను బట్టి మా కొరకు మా ప్రభా ఇది ఉచితముగానే ఇవ్వబడినది, కానీ వెల చెల్లింపబడ్డది అన్నాను. నువ్వు ఇచ్చిన ఉచితమైన కృపను మేము నిర్లక్ష్యము చేసుకోవడానికి వీల్లేదు రాజా. నాయనా, మీరు మీ సొత్తు కారు అని అన్నావు డాడీ. మీరు మీ సొత్తు కారు అని మీరు అన్నారు. అవును ప్రభా, మేము నీ సొత్తు, మేము మా సొత్తు కాదు ప్రభు, మేము నీ సొత్తు అయ్యా. మమ్మల్ని క్షమించి నీ రక్తంలో మమ్మల్ని కడిగి పవిత్రపరిచి నీ నీతిని పరిశుద్ధతను మాకు దయచేయి. నిలబడటానికి శక్తిని అయ్యా, పరిశుద్ధాత్ముడా నిలబడటానికి మాకు శక్తిని అయ్యా. మమ్మల్ని నడిపించు రాజా. నీ కృప మాకు దయచేయి, సహాయము దయచేయండి అయ్యా. ఉచితముగా ఇయ్యబడని కృప మేము నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. రక్షించు, మమ్మల్ని సత్యంలోనికి నడిపించు. యేసు నామమున తండ్రి ప్రార్థన చేస్తున్నాను. ఈ చివరి ప్రార్థన, యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు దేవుడవని రక్షకుడవని తెలిసి తెలియక చేసిన ప్రతి విధమైన పాపములను నీ రక్తంలో మమ్మల్ని కడగండి, మమ్మల్ని పవిత్రులుగా చేయండి, మమ్మల్ని మీ కుమారులుగా అంగీకరించండి. మా హృదయంలోనికి రండి, మాకు దేవుడుగా ఉండండి అయ్యా. మమ్మల్ని క్షమించి అయ్యా మమ్మల్ని నిలబెట్టండి. నిరాకటకు మమ్మల్ని సిద్ధపరచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తము చేయండి తండ్రి. నీకు వందనాలు. నమ్మదగిన దేవుడా, కృపా సత్య సంపూర్ణ మాత్రం. సో దేవుడిచ్చిన ఈ వర్తమానంను బట్టి దిద్దుబాటు, దేవుడు ఏమంటున్నాడు? దిద్దుబాటు మనము కలిగి ఉండాలి. అతిక్రమంలో దాచిపెట్టువాడు వర్ధిల్లడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందుతాడు. మన అతిక్రమ దోషములను బట్టి దేవుడు నల్లగొట్టబడినాడు కనుక మన అతిక్రమంలో మనం దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఆయన కృపను వెతకాలి, ఆయనను ఆశ్రయించాలి, ఆయనను పట్టుకొని మనం ముందు వెళ్ళాలి. సో దేవుడు మనకిచ్చిన ఈ దినమును బట్టి, ఈ రక్షణను బట్టి, దేవుడిచ్చిన ఈ యొక్క అద్భుతమైన జీవితంని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రతిదినం క్రొత్తది క్రీస్తుతో మనము కలిగి మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. చివరి ప్రార్థనతో మనం ముగించుకుందాం. ప్రభు, నమ్మదగిన దేవుడు, ఇప్పటివరకు ఈ ఆదివారం దినం మరి ప్రభు మీరు చేసిన ఉపకారములను బట్టి, మాకు ఇచ్చిన ఈ రక్షణను బట్టి అయ్యా మరి ప్రభు, ఈ వర్తమానాన్ని బట్టి ప్రభు ప్రతి సంకటంలో నుంచి మమ్మల్ని విడిపిస్తావు, కానీ మా దోషంలో మీకు అడ్డుగా ఉన్నాయి, వాటి నుంచి మీరు విడిపించి ఉన్నారని మేము నమ్ముతున్నాం. రాజా, మమ్మల్ని క్షమించి అయ్యా తిరిగి మమ్మల్ని నూతనపరిచి ప్రతిదినం మరి ప్రభు నీ కొరకు వెలిగే భాగ్యం దయచేయండి అయ్యా. మమ్మల్ని నడిపించండి, నీ కృప తెరవండి అయ్యా. ఈ నెల మరి ప్రభా ఇంకా ముందుకు అనేకమైన వర్తమానాలు మరి ప్రభా విక్టరీ ఇన్ జీసస్ బ్లడ్ మినిస్ట్రీస్ తరఫు నుంచి అయ్యా మరి ముందుకు అయ్యా వెళ్ళే కృప దయచేయండి. 3 గంటల ప్రార్థన ప్రారంభము అయ్యా చేటకు కృపాశక్తిమంతుడు అనేకులను మీరు నడిపించండి అయ్యా. మినిస్ట్రీకి ఇచ్చిన ప్రతి తలాంతులు వాడుకునే భాగ్యంను దయచేయండి అయ్యా. ఇంకా నువ్వు రావాల్సిన వారిని నడిపించండి, నీ కృపలో వర్ధిలింపచేయండి. నిరాకటకు మరి ప్రభా మేము ఎత్తబడి అనేకులను నీ వైపు త్రిపుటకు నీ కృప మా కుటుంబం పైన అయా, మా మినిస్ట్రీ పైన
అయా ఉండునుగాక. తండ్రి నీకే మహిమ. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు రాకటకు, సంఘముకు, సకల లోకల్లో ఉన్న పరిశుద్ధులకు, క్రీస్తు సంఘముకు ఎత్తబడే కృప కలుగును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియల నాశనం, తండ్రిని కార్యంలో నిరంతరం జయం, జయం, జయం. మనకు జయము ఉన్నది. హల్లెలూయా. యేసు రక్తమే జయం.